రాష్ట్రంలో బెట్టింగ్ ప్రమోషన్ల కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సెలబ్రిటీలు, పలు కంపెనీలపై కేసు నమోదు చేసింది ఈడీ. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. నటులు ప్రకాష్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా పలువురికి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు అధికారులు. సిటీలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లకు గుట్టు లాగుతోంది ఈడీ. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రణీత, మంచు లక్ష్మి, అనన్య నగల్లా, నిధి అగర్వాల్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. శ్రీముఖి, వర్షిణి, శోభా శెట్టి, పండు, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, భయా సన్నీ యాదవ్, హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజ పేర్లను ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసిన అధికారులు 29 మంది స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. యువతను ఆకట్టుకునేందుకు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, యూట్యూబర్లు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో ప్రమోషన్ చేయిస్తున్నారు. దీనికోసం వారికి లక్షల్లో, కోట్లలో చెల్లిస్తున్నారు. అయితే యాప్ ప్రమోషన్ కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. మరోవైపు సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన వీడియోలను సోషల్ మీడియా యాప్స్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. వారికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉండడంతో బెట్టింగ్ యాప్స్ వేగంగా జనాల్లోకి వెళ్లిపోతున్నాయి. ఈజీ మనీ వేటలో అనేక మంది బెట్టింగ్ కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో బెట్టింగ్ లో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి రోజు కూలీల వరకు, గృహిణుల నుంచి విద్యార్థుల వరకు చాలా మంది ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసలవుతున్నారు. లక్షల్లో అప్పులు చేసి వాటిని తీర్చలేక, ఇంట్లో మొహం చూపించలేక కొందరు సూసైడ్ చేసుకున్న ఘటనలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్లు జంగిల్ రమ్మీ యాప్, A23 యాప్, యోలో 247 యాప్, ఫెయిర్ ప్లే లైవ్ యాప్, ఆంధ్ర 365 వంటి యాప్లను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసును దర్యాప్తు చేయనుంది.